యువశక్తి ఎంతో గొప్పదని, ఉన్నత భవిష్యత్తు కోసం యువత కలలు కనాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శేఖర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు కూడా సాధారణ మనుషులేనని, అయితే కష్టపడి పైకి వచ్చారన్నారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తూ వివిధ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిపై యువత పోరాటం చేయాలని, రాష్ట్రంలో ముప్పును నియంత్రించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ కోసమే కాదు, మన కోసం కూడా మనకి ఇది అవసరమని కూడా దీంట్లో ప్లెడ్జ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ ప్లెడ్జ్ కట్టుబడి మీరందరూ కూడా మీతో పాటుగా మన చుట్టుపక్కల వారికి కూడా అవేర్నెస్ చేయిస్తూ ఎవరైతే ప్లెడ్జ్కి రాలేదో వారితో కూడా మీ స్కూల్లో కూడా చేయించాలని కూడా నా యొక్క కోరిక. అలాగే దీనిపైన ప్రతి స్కూల్లో కూడా మనం ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేసి ప్రతి స్కూల్లో కూడా ఇది జరిగేటటువంటి చేయాల్సిందిగా కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ, మనకి మీకు తెలిసిందే మీరందరూ ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు అలాగే బెస్ట్ విషెస్ కూడా తెలియజేసుకుంటూ ఫ్యూచర్ లో మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ మంచి ప్రొఫెషన్లో స్థిరపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.